నమస్తే. ప్రస్తుతం మనం విద్యాశాఖ కార్యాలయం దగ్గర ఉన్నాము. ఓవైపు ప్రభుత్వం డిఎస్సి ఉద్యోగాలు ఇస్తున్నాం. చాలా ఉద్యోగాలు ఇస్తున్నాం. ఇప్పటికే 75,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చినామని ఒకవైపు ప్రభుత్వం చెప్తా ఉంది. ఒకటేసారి డిఎస్సి ఏశారు. మళ్ళీ డిఎస్సి ఎప్పుడు ఏస్తారనేది ప్రధానంగా ఇక్కడ విద్యార్థులు చాలా మంది ధర్నా చేస్తున్న పరిస్థితి. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత నిరుద్యోగుల బతుకులు మారతాయని చాలా మంది అనుకున్నారు కానీ గత ప్రభుత్వం అట్లే ఉన్నది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఏం లేదు. ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో బహిరంగ సభల్లో మాట్లాడుతున్నాడు. మేము ఇచ్చే నోటిఫికేషన్లు సంవత్సర కాలంలో ఇస్తున్న నోటిఫికేషన్లు ఏ నోటిఫికేషన్కు ఏ ఉద్యోగానికి చదవాలో వాళ్ళకే అర్థమైతలేదంట. నిజంగా అర్థమైతలేదా మీకు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఒకసారి మాట్లాడదాం వీళ్ళతోటి. ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, మేము ఉద్యోగాలు బ్రహ్మాండంగా ఇస్తున్నాం. ఇంకో మాట ఏమన్నాడంటే, మేము ఉద్యోగాలు ఇస్తున్నాం, ఏ ఉద్యోగానికి చదవాలో వాళ్ళకే అర్థమైతలేదు, ఇక చాలు ఆపండి అని మీరు చెప్తున్నారంట కదా. ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు కావస్తున్న నేటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. ఒక మంత్రి గారేమో 75,000 అంటారు, ఒక మంత్రి గారేమో 60,000 అంటారు, ఇంకో మంత్రి గారేమో 80,000 అంటారు, ఒకరేమో 1,00,000 అంటారు. స్వయాన ముఖ్యమంత్రి గారే మేము 70,000కి ఉద్యోగాలు ఇవ్వకపోతే తల నరుక్కుంటా అనే మాటలు వచ్చినాయి. కానీ ఇప్పటి వరకు 2.5 సంవత్సరాల్లో ఒక్క నోటిఫికేషన్ లేదు. గతంలో అధికారంలో రాకముందు మేము మెగా డిఎస్సి విడుదల చేస్తామని చెప్పి గత ప్రభుత్వం ఇచ్చిన 6,000 పోస్టులకు తోడుగా ఇంకొక 4-5,000 పోస్టులు కలుపుకొని వాటిలో కొన్ని పోస్టు బ్యాక్ లాగా ఉంచుకొని హడావుడిగా ఏదో కారిపోతున్నట్టు మేము గతంలో చాలా ధర్నాలు చేసినాం. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రేపు ఎగ్జామ్ అనంగా కూడా ఇలా ధర్నాలు చేసినప్పటికి కూడా ఎగ్జామ్ నోటిఫికేషన్ ఆపలేదు. స్వయానా ఉప ముఖ్యమంత్రి గారే ఈ డిఎస్సి మీరు రాయండి, త్వరలోనే 6 నుంచి 7,000 పోస్టులతో మీకు ఎంబటే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాం, ఈ నోటిఫికేషన్ అయిపోయిన 4 నెలలన్నీ నోటిఫికేషన్ ఇస్తా అని స్వయానా డిప్యూటీ సీఎం గారైనా మల్లు భట్టి విక్రమార్క గారు చెప్పారు. ఆ మాట చెప్పి ఇప్పటికి 2.5 సంవత్సరాలుగా వస్తున్నా ఇప్పటికి నోటిఫికేషన్ లేదు. ఇటీవలే ఉపాధ్యాయులకు 2 సార్లు ప్రమోషన్ ఇచ్చారు. 18,000 నుంచి 20,000 పోస్టుల వరకు ప్రమోషన్లు ఇచ్చారు. ప్రమోషన్ల ద్వారా ఏర్పడిన నూతన ఖాళీలు, అదే విధంగా ఉపాధ్యాయులకు ఈ రిటైర్మెంట్లు ఇవన్నీ కలుపుకొని 25 నుంచి 35,000 పైచిలకు పోస్టులు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి ఈ విద్యాశాఖ వాళ్ళేమో రేషనైజేషన్ ప్రక్రియ అని ఉన్న పోస్టులని ఊడబీకే పరిస్థితికి వస్తా ఉంది. ఈ నిరుద్యోగుల పాలిట రాష్ట్ర ప్రభుత్వాలు చాలా శాపంగా మారాయి. గత ప్రభుత్వం కంటే మేము చాలా మేలు. గతంలో గ్రూప్ 1 అసలే పెట్టలేదు 10 ఏళ్ళు. ఇప్పుడు మేము పెట్టిన ఉద్యోగాలు ఇస్తున్నాం, చదువుకోండి అని ప్రభుత్వం చెప్తా ఉంది. అధికారంలోకి రాకముందు మేము నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పిర్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. మెగా డిఎస్ ఇస్తామని చెప్పి ఏదో గత ప్రభుత్వం ఇచ్చిన దానికి ఇంకొక 5,000 పోస్టులు కలుపుకొని దగా డిఎస్సి చేసిరు తప్ప ఇది మెగా డిఎస్సి కాదు. వాళ్ళు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసినామంటే శ్వేతపత్రం విడుదల చేయండి. దయచేసి మీరు ఇప్పటి వరకు ఏ ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఇదే మాట మీరు అశోక్ నగర్ కానీ, చిక్కడపల్లి లైబ్రరీకి కానీ, దిల్సుఖ్ నగర్ కానీ వచ్చి చెప్పండి. మీకు ఇంకా చెప్పులు రాళ్ళు ఇచ్చడానికి కూడా నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారని ఈ విధంగా హెచ్చరికలు చేస్తా ఉన్నాం. దయచేసి విద్యాశాఖ అధికారులు కూడా త్వరలో మా నిరుద్యోగుల బాధ అర్థం చేసుకొని కనీసం 15,000 పైచిలకు ఉపాధ్యాయ ఉద్యోగాలు నియామకాలు చేపట్టాలని కోరుకుంటా ఉన్నాం. అదే విధంగా ఉపాధ్యాయ ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా కనీసం 35 నుంచి 40 సంవత్సరాల పైచిలకు ఉన్న గృహిణులు, అదే విధంగా మాకు పెళ్లిళ్ళు చేసుకోవడానికి వయోపరిమితి భారంగా ఉన్న పరిస్థితి. మా ఇంట్లో వాళ్ళు కనీసం నెలకి 4-5 రూపాయలు పంపిస్తా ఉంటే ఆ 4-5 రూపాయలని ఎట్లా ఉపయోగించుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఒక పక్క ఇంట్లో వాళ్ళని డబ్బులు అడగలేక మేము స్వయాన డబ్బులు సంపాదించుకోలేని పరిస్థితిలో మా బతుకులు కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. ఇటు ఉద్యోగాలు ఇయ్యక అటు ఏదో ఒక ఉపాధి చేసుకోవాలో అర్థం కాలేని పరిస్థితిలో మా నిరుద్యోగుల బాధలు ఉన్నాయి. దయచేసి ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయాలి. కృష్ణయ్య గారు, ప్రభుత్వం చెప్తా ఉంది కదా 75,000 పైచిలకు ఉద్యోగాలు ఇస్తున్నాం, కొందరు వల్ల ఉద్యమాలు స్టార్ట్ అవుతున్నాయి తప్ప మేము ఇస్తున్నామని వాళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా బహిరంగ సభల మీద చెప్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అనే మాటను నేను డిస్ప్యూట్ చేయ, ఎందుకంటే నేను కార్యసాధకుని. నువ్వు 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేస్తాను మాట ఇచ్చినావు. పాత నోటిఫికేషన్ ఇచ్చిన మాట నిజమే, ఖర్చు పెట్టేది వీళ్ళని నిజమే, దాన్ని నేను విభేదించా. కానీ ఇంకా అనేకమైనటువంటి ఖాళీలు ఉన్నాయి. గ్రూప్ 1ల ఖాళీలు ఉన్నాయి, గ్రూప్ 2ల ఖాళీలు ఉన్నాయి, టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, లెక్చరర్లు ఉన్నాయి, ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, ప్రతి డిపార్ట్మెంట్లో 1000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈ స్కూళ్ళల్లో అయితే ప్రభుత్వ పాఠశాలలో 20,000 ఖాళీలు ఉన్నాయి, ఎయిడెడ్ పాఠశాలలో 5,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి, మోడర్న్ స్కూల్లో 2,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అదేవిధంగా
గురుకుల పాఠశాలల్లో 10,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. కేజీవీపీలో 1,500 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇంకా ఈ టీచర్ పోస్టులతో పాటు ఆర్ట్స్, క్రాఫ్ట్, పీఈటీ టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. రేషనలైజేషన్ పేరుతోటి తీసేస్తామని ప్రచారం చేస్తున్నారు. మిగులు టీచర్లు లేరు, మిగులు మంత్రులు ఉన్నారు, మిగులు లీడర్లు ఉన్నారు. ఒక్కొక్క అడ్వైజర్ను కార్పొరేషన్ చైర్మన్లను పెట్టుకొని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మంత్రులంతా విమానాలలో తిరుగుతున్నారు, విగ్రహాలకు 1,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎక్కడి పైసలు అన్ని డబ్బులు లేవంట కదా. డబ్బులు లేకపోతే ఎక్కడికి వెళ్ళి తెస్తున్నారు? అప్పుల పాలు చేసిర్రు రాష్ట్రాన్ని. గత ప్రభుత్వం అప్పుల పాలు చేసింది, ఈ ప్రభుత్వం మరింత అప్పుల పాలు చేస్తుంది. రాష్ట్ర ప్రజలందరినీ అప్పులు మోపి భ్రష్టు పట్టిస్తున్నారు. కాబట్టి నిరుద్యోగ సమస్య, ముఖ్యమంత్రి గారు ఈరోజు అధికారం ఉన్నాడంటే నిరుద్యోగుల యొక్క పుణ్యం, నిరుద్యోగుల కృషి. వాళ్ళు ఇంటింటే తిరిగిండ్రు. రెండవది మేరు నగ తీరుని లేక పాతకపోయిన కేసీఆర్ను ఓడిస్తారని ఏ రాజకీయ పండితులు, విశ్లేషకులు, రాజకీయ నాయకులు కూడా చెప్పలేదు. కేసీఆర్ గెలుస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి నిరుద్యోగుల పుణ్యమే అంటారా? ఎస్, మొత్తం నిరుద్యోగులు. వీళ్ళంతా పిల్లలు కాళ్ళు తీసుకొని, బండ్లు తీసుకొని ఇంటింటే తిరిగి కాళ్ళు మొక్కిరు వాళ్ళ ఓటర్లు. వాళ్ళందరూ మేము రైతు బంధు చేస్తున్నాడు, మాకు పెన్షన్ వేస్తుండు కేసీఆర్ అంటే, అరే నాయన ఈ రాష్ట్రాన్ని బస్టు పట్టించిందని వాళ్ళకి నచ్చజెప్పి ఓటర్లకు అందరికీ మేము వచ్చి ఇంకెక్కువ చేస్తామని చెప్పి మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్తే తల్లిదండ్రులు మారి ఈయనని గెలిపించారు. గెలిచినాక జాబ్ ఏడిస్తున్నాడు చెప్పు? గ్రూప్ వన్ ఇచ్చిండా? అవన్నీ పాత నోటిఫికేషన్లు. మళ్ళీ కొత్త ఇవ్వు. టీచర్ పోస్టు 20,000 ఇప్పుడు ఖాళీ ఉన్నాయి కదా. గురుకులాలలో 10,000 ఖాళీ ఉన్నాయి. ఖాళీలు లేకపోతే ఒకటి అడుగుతా, గెస్ట్ టీచర్లు ఎందుకుంటారు, పార్ట్ టైం టీచర్లు ఎందుకుంటారు? ఉస్మానియా యూనివర్సిటీ సహా 12 యూనివర్సిటీలల్లో ఒక్కడన్నా భర్తీ చేశారా? 3,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. పర్మనెంట్ పోస్టులు లేనే లేవు. కాబట్టి ఇప్పుడు దేశ భవిష్యత్తు తరగతి గదిలో తీర్చిదిద్దబడతారని పెద్దవాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఏ పోస్టులు వేయకపోయినా సరే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటాయి, టీచర్ పోస్టులు వేయాలి, లేకపోతే దేశ భవిష్యత్తే దెబ్బతింటుంది. మరి ఎందుకు ఇంత తాత్సర్యం చేస్తుంది అని ఖాళీలు ఉన్నా కూడా? అందుకే మేము ఈరోజు రోడ్డు మీదకి ఎక్కినాం. ఈరోజు ప్రారంభం మాత్రమే. డిఎస్సి నోటిఫికేషన్ వేసి మొత్తం పోస్టులు భర్తీ చేసే వరకు కూడా వదిలిపెట్టేది లేదు. వెంటాడతాం, వేటాడతాం, విజయం సాధించి తీరుతాం. థ్యాంక్ యూ. కృష్ణయ్య గారు కూడా ఫైర్ అవుతా ఉన్నాడు ఫైళ్ళకు సంబంధించి. ఒక నిమిషం అట్లే ఏం చెప్తారండి మీరు? ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యుల ఆర్ కృష్ణన్న గారి నేతృత్వంలో మరి డిఎస్సి నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం కాకుండా రేషనలైజేషన్ పేరుతోని మూసివేయకుండా ప్రైవేటు పాఠశాలలకు దీటుగా, కార్పొరేట్ వ్యవస్థకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేయాలనేది మా లక్ష్యం. ఇలా ప్రభుత్వ పాఠశాలలు మొత్తం టీచర్లు లేక కొరత ఉండి విద్యార్థులు వచ్చిన తర్వాత ఒక్కొక్కరి దగ్గర 300, 400, 500 మంది ఉంటే పిల్లలు, ఇలా టీచర్లు 4, 3, 5 ఉన్నారు. మరి మ్యాథ్స్ టీచర్ ఉంటే సైన్స్ ఉండడు, సైన్స్ ఉంటే ఫిజిక్స్ ఉండడు, ఫిజిక్స్ ఉంటే జువాలజీ టీచర్ ఉండడు. అంటే దీనివల్ల ఎంత నష్టపోతున్నారు. పీఈటీ పోస్టులు లేకుండా, టైపిస్ట్ పోస్టులు లేకుండా, స్కూల్ లైబ్రరీ పోస్టులు లేకుండా ఎంత గందరగోళం అవుతుందంటే తెలంగాణ అటెండర్లు లేరు. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకుంది దేనికోసం? నియామకాలు, నిధులు, నియామకాల పేర్లతోని. ఇలా నియామకాలు ఎక్కడ పోయినాయి? గత ప్రభుత్వంలో కేసీఆర్ నిరుద్యోగుల పొట్ట కొట్టిండు అంటే, నోటి కాడ బుక్క కొట్టిండు అంటే ఆయన బొంద పెట్టి రేవంత్ రెడ్డిని తెచ్చాం. ఇలా రేవంత్ రెడ్డి నిరుద్యోగుల పొట్ట కాదు కదా, వీపు మీద కొట్టాలి కానీ పొట్ట మీద కొట్టొద్దు బిడ్డ, ఖబర్దార్. విద్యాశాఖ నీ దగ్గర పెట్టుకొని తమాషాలు ఆడతావా ముఖ్యమంత్రి గారు? మీరు నోటిఫికేషన్ల పక్షంలో ఇప్పుడు లేదు డిఎస్సీ అని మాట్లాడుతున్నారంట. ఎక్కడికక్కడ బిడ్డ నిన్న ఎక్కడ గ్రామాలలో కూడా మీ మంత్రివర్గాన్ని కూడా తిరగనీయకుండా అడ్డుపడడానికి నిరుద్యోగులు గత ప్రభుత్వాన్ని ఎట్లా పొందబెట్టిండ్రో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా నోటిఫికేషన్లు రాకపోతే మిమ్మల్ని కూడా స్థితి గతులు లేకుండా పొందబెట్టడానికి సిద్ధంగా ఉన్న నిరుద్యోగులు అనేది హెచ్చరిస్తున్నా. విద్యార్థులు మాట్లాడిస్తా వాళ్ళ స్వయంగా. ఏందో మీ ప్రధాన డిమాండ్ ఏంది? కార్యాలయాన్ని ముట్టడించడానికి అంటే డిఎస్సి పోస్టులు మాకు వేయట్లేదు. మేము సంవత్సరాల తరబడి టెట్లు క్వాలిఫై అయ్యి మళ్ళీ టెట్లు క్వాలిఫై అయ్యి కూడా ఎన్ని రోజులు హాస్టల్లో ఉండి చాలక మేము ఫ్యామిలీని వదిలేసి ఆడపిల్లల్లాగా హాస్టల్స్ లో ఉండి చదువుకుంటూ, అక్కడ క్లాసులు వింటూ, ఇక్కడ స్టడీ హాల్స్కి వెళ్తూ చదువుతూ మేము ఎన్ని రోజులు వెయిట్ చేయాలి డిఎస్సి కోసము? అసలు పోస్టులు ఉంటాయి అంటున్నారు, ఒకసారి ఉండవు అంటున్నారు, వేస్తాం ఇప్పుడు అంటున్నారు, ఇంకా 2 years పడుతుంది అంటున్నారు. ఎస్జిటికి ప్రిపేర్ అవుతారా? ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నాం. సార్ మాకు అప్పుడు 6,000 మాట్లాడిస్తాం. విద్యార్థులు కూడా మాట్లాడండి, వస్తాను చెప్పండి.
ఇప్పుడు మేము చదువుకుంటున్నాము. ఇప్పుడు 2 ఇయర్స్ తర్వాత అంటే మేము లేడీస్ అన్ని రోజులు ప్రిపరేషన్ లోనే మేము ఉండలేము. మేము ఫ్యామిలీని వదిలేసి పెట్టి వస్తుంటాము. సో మాకు క్లారిటీ కావాలి డిఎస్ పైన. ఎప్పుడు వేస్తారు, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఒక 1,00,000 అంటారు, 50,000 అంటారు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట చేంజ్ చేస్తున్నారు. అసలు ఏంటి, నేషనలైజేషన్ చేస్తా అంటున్నారు. ఉన్న వాటిని ఇంకా పెంచాలి అంటే మనం ప్రైవేట్ ని ఎంకరేజ్ చేస్తున్నామా? నేషనలైజ్ చేస్తే గవర్నమెంట్ స్కూళ్ళని తీసేయాల్సి వస్తుంది. తీసేస్తే మన పిల్లలంతా ఎక్కడికి వెళ్తారు? ప్రైవేట్ కి వెళ్తారు. అందరూ ప్రైవేట్ ని వేసుకోలేరు కదా స్కూల్లోకి. సో ఇది అనేది క్లారిటీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మీరేందమ్మా మీ డిమాండ్ కూడా ఏంది? ఎస్ఏ ప్రిపేర్ అవుతారా? మొన్న వేసిన డిఎస్ కి మీరు ఎలిజిబుల్ ఉన్నారా? లేదు, మా రీసెంట్ గా బీఈడి అయిపోయింది. ఏం చెప్తారు? ఉద్యోగాలు ఇస్తున్నామేమని వాళ్ళు ప్రభుత్వం నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో మాకు క్లారిటీ ఇస్తే ప్రిపరేషన్ టెట్ క్వాలిఫై చాలా మంది మళ్ళీ కోచింగ్ తీసుకుంటున్నారు. ఇంకా అది మాకు నోటిఫికేషన్ పైన ఒక అవగాహన ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఏం చెప్తారండి? అన్నా ఇప్పటికీ 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం అంటున్నారు. గత ప్రభుత్వ నోటిఫికేషన్ ఇస్తే వీళ్ళు ఫిలప్ చేసింది, అది చాలా సంతోషం. మీరు ఎస్సీకా ఎస్జిటికి? ఎస్జిటికి గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్స్ వీళ్ళు తొందరగా ఫిలప్ చేసి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ డిఎస్సి కానీ అన్ని తొందరగా ఫిలప్ చేసి అది చాలా సంతోషం. నిరుద్యోగులు కూడా సంతోషం. కానీ 2.5 సంవత్సరాలు అయింది గెలిచి, కాబట్టి ఇప్పుడైతే అన్ని పోస్టులు క్లియర్ అయిపోయినాయి. గ్రూప్ 3 అయింది, గ్రూప్ 2 అయింది, గ్రూప్ 1 అయింది, డిఎస్ అయింది, అన్ని పోస్టులు ఫిలప్ అయిపోయినాయి. ఈ 26లో అయినా నోటిఫికేషన్ వేయాలి. డిఎస్సి నోటిఫికేషన్ ప్రధానంగా అప్పుడు వాయిదా అడుగుతూ ఒక 1 month వాయిదా వేయమని అందరు మినిస్టర్ల చుట్టూ శ్రీధర్ బాబు సారు, బట్టి విక్రమార్ సారు, రేవంత్ రెడ్డి ఆల్సో మహబూబ్ నగర్ సభలో మేము మరొక 6,000 డిఎస్సి పోస్టులు వేస్తాం, మీరు ఎవరి రాజకీయ మత్తులో పడద్దు అన్నారు. మేము ఏ రాజకీయ మత్తులో పడకుండా అప్పటి నుండి ఇప్పటికీ డిఎస్సి ప్రిపేర్ అవుతూనే ఉన్నాము. దాదాపు 1.5 year నుండి ప్రిపేర్ అవుతున్నాం. ఇగో వేస్తాడు అగేస్తాడు. ఇప్పటికీ 3 టెట్లు అయినాయి. 3 టెట్లు అయిపోయినాయి కానీ డిఎస్సికి మాత్రం ఇంకా గతి లేదు. ఏమన్నా అంటే రేషనైజర్ టీచర్లు విద్యాశాఖ మంత్రి సార్ దగ్గర పెట్టుకొని రేషనైజ్ ఎట్లా చేస్తారు? 2015లో రేషనైజ్ చేస్తాను కేసీఆర్ అన్నప్పుడు. విద్యాశాఖ ఆయన దగ్గర పెట్టుకునే తమాషకు పెట్టుకోలేదంట. విద్య విలువ తెలుసు, చదువు విలువ తెలుసు కాబట్టి నా దగ్గర పెట్టుకుంటున్నా అంటున్నాడు. విద్యా విలువ తెలిసినప్పుడు బడ్జెట్ లో ఎంత కేటాయిస్తున్నారో తెలియదా? గెలిచిన తర్వాత 11,000 పోస్టులు ఫిలప్ చేసిండు, అది చాలా సంతోషం. దానికి మేము అగ్రిస్తాం, గవర్నమెంట్ ఖచ్చితంగా అభినందిస్తాం. కానీ మళ్ళీ తర్వాత కూడా 6,000 పోస్టులు ఇస్తా అని చెప్పారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రమోషన్ తోటి 4,000 కళ్ళు అయినాయి. మళ్ళీ 2024లో కూడా ప్రమోషన్ తోటి 18,000 మందికి ప్రమోషన్లు ఇచ్చిన తర్వాత ఖాళీలు ఎందుకు ఉన్నాయి? 15,000 పైచిలు ఖాళీలు ఖచ్చితంగా ఉన్నాయి. క్లియర్ వేకెన్సీలు 18,000 ఉన్నాయి. వీళ్ళు పోస్టులు వేయాలి. మా డిమాండ్ ఏం లేదంటే డిఎస్సి నోటిఫికేషన్ తొందరగా విడుదల చేయాలి. ఇప్పటికీ 3 సార్లు టెట్ అన్నారు. గత 2025 ఫిబ్రవరిలో వేస్తున్నారు. ఇప్పటికీ డిఎస్సి వేయలేదు. మాకు డిఎస్సి నోటిఫికేషన్ వేసి మా అందరికి న్యాయం చేయాలని కోరుతున్నాం. మాట్లాడతారు ఆస్మా గారు. నిరుద్యోగుల పక్షాన చాలా గట్టిగా కొట్లాడుతున్నారు. ఇప్పుడు విద్య అనేది చాలా ముఖ్యం. ఏ శాఖలో ఉద్యోగాలు లేకపోయినా పెద్ద నష్టమేం కాదు. పిల్లల భవిష్యత్తు దెబ్బతింటే దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు దెబ్బతింటది. ఎందుకు తాత్సర్యం చేస్తుంది ప్రభుత్వం? ఇప్పుడు డిఎస్సి కానీ, గురుకుల కానీ, మోడల్ స్కూల్స్ కానీ ఇట్లా డిఎస్సి నుంచి మొదలుకొని చిన్న స్థాయి టీచర్ పోస్టుల నుంచి ప్రొఫెసర్ల వరకు ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే చాలా ఖాళీలు ఉన్నాయి గవర్నమెంట్ లో. అయినప్పటికీ వీళ్ళు మాత్రం నింపే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకు నింపట్లేదంటే 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఒకటే మాట, 70,000 ఉద్యోగాలు 30 లక్షల మంది నిరుద్యోగులకు ఏం సరిపోతాయి? మీరు ఎంత మందికి న్యాయం చేసినట్టు? 70,000 ఉద్యోగాలు ఇచ్చి మీరన్న మాట ప్రకారమే 2 లక్షల ఉద్యోగాలు అన్నప్పుడు 70,000 ఉద్యోగాలు ఎందుకు? ఇంకా 3 ఏళ్ల టైం ఉంటే ఇంకా 33 ఏళ్ళు ఉన్న వాళ్ళు, ఏజ్ బార్స్ అయిపోయిన వాళ్ళు అసలు అర్హత కోల్పోతారు కదా. అట్లాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? ఎప్పుడు ఇస్తారు? జాబ్ క్యాలెండర్ జాప్యం ఎందుకు వహిస్తుంది? ఈ రోజు ఎందుకు ఇవ్వట్లేదు? అందుకే ఈ రోజు ముట్టడికి వచ్చినాము. ఇంకా ఇలాంటి ఆఫీసులు ముట్టడిలు చాలా జరుగుతాయి. చెప్పినాము, సహనం నశించింది. ఇట్లా ప్రతి నిరుద్యోగి కల్లి ఆఫీసులో ముందే వచ్చి కూర్చుంటాం. లైబ్రరీలో కూర్చుంటే ఉద్యోగాలు రావట్లేదు కాబట్టి ఈ బోర్డుల ముందే వచ్చి కూర్చుంటాం. ఖచ్చితంగా స్టార్ట్ అయినట్టే, 100% స్టార్ట్ అయింది. నేను కూడా నిరుద్యోగినే కదా. మాకు ఇప్పటి వరకు అయితే 30,000 ఖాళీలు ఉన్నాయి. 30,000 ఖాళీలు ఉన్నాయి డిఎస్సిలో. ఇది విద్యార్థులతో ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ధర్నా నిర్వహించారు విద్యాశాఖ కార్యాలయం దగ్గర. గతంలో ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు. నిరుద్యోగుల పక్షాన మనం నిలబడి కొట్లాడినందుకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పెద్దగా చేస్తున్నది ఏం లేదని నిరుద్యోగులు, విద్యార్థులు, ఆర్ కృష్ణయ్య గారు వీళ్ళంతా ఫైర్ అవుతున్నారు. కానీ ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వానికి, మీరు ఏ శాఖల ఉద్యోగాలు కొంత పెండింగ్ పెట్టినా, కొంచెం లేట్ చేసినా పర్లేదు,
కానీ విద్యాశాఖలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు నిర్మించకపోతే, ఉపాధ్యాయ ఉద్యోగాలు వేయకపోతే రాష్ట్ర భవిష్యత్తు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేద విద్యార్థులు తీవ్ర స్థాయిలో నష్టపోయి వెనక్కి వెళ్ళే జీవితాలు ఉంటాయి వాళ్ళకి తప్ప ముందుకు వెళ్ళవు. విద్యనే ప్రాధాన్యం కాబట్టి విద్యాశాఖలో ఉన్న ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలి. అవి 100 ఉంటే 100 ఖాళీ ఉంటే 100 ఖాళీ భర్తీ చేయాలి, 200 ఉంటే 200, 1000 ఉంటే 1000 చేయాలి. ఇది దృష్టిలో పెట్టుకోవాలి ప్రభుత్వం. వీళ్ళంతా ఎందుకు వచ్చి ఇవ్వాలా? చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.